దేవుని అత్యంత శ్రేష్టమైన నామానికి మహామహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన ఉన్నతమైన అద్భుతమైన ఘనమైన నామం పేరిట మీ అందరికీ మరొక ప్రాతకాలపు దినపు సర్వశుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. క్రీస్తునందు ప్రియ తోటి సహోదరి సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి మరో దినాన్ని మనం పొందుకొని దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఆయనతో మన దినాన్ని ప్రారంభించడానికి దేవుడు ఇచ్చిన అవకాశం ఎంత గొప్పది. అయితే రండి, ఈ దినం మనం దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందామా? కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం రండి. యెహోవా నా పక్షంను నిలిచి నా కార్యములను సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఫలభరితముగా మార్చి దేవుడు మనందరితో మాట్లాడి దినమంతటి కొరకాయ దేవాతి దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమెన్. క్రీస్తునందు నా ప్రియ తోటి శ్రోతలారా, దేవుడు ఎంత చక్కని లేఖన భాగాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయటానికి, వివేచన చేయటానికి మనకు అనుగ్రహించాడో ఒకసారి చూడండి. మీ పరిశుద్ధ గ్రంథాల వైపు చూస్తూ కొద్ది నిమిషాలు ఈ మాటలు వినాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూస్తున్నట్లయితే యెహోవా నా పక్షమున నిలిచి నా కార్యములన్నింటినీ సఫలం చేయును అనేటువంటి మాటను మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటి అంటే, నీ కార్యములన్నీ సఫలము చేయవాడు. మన కార్యములన్నిటిలో మనం సఫలీకృతం అవ్వాలంటే దేవుని యొక్క సహాయము మనకు ఎంతైనా అవసరం. కాబట్టి ఈరోజు మనం చేస్తున్నటువంటి పనిలో, మనం చేస్తున్నటువంటి ఉద్యోగంలో, మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మనం సఫలీకృతం అవ్వాలి. ఈ దినాల్లో మనం చూస్తున్నప్పుడు ఏం జరుగుతూ వస్తుందయా అంటే, ఎక్కువగా మనం చేసేటువంటి ప్రతి పనిలో మనం కొన్నిసార్లు అపజయాన్ని సాధించవచ్చు. విజయాలు మనల్ని వెంటాడకపోవచ్చు. దానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఒకని పక్షాన వ్యాధ్యం ఆడాలి, దేవుడు ఒకని పక్షాన ఉండాలి. ఎప్పుడైతే దేవాతి దేవుడు నీ పక్షాన నిలిచి ఉంటాడో, దేవునిపై నువ్వు ఆనుకొని ఉంటావో, నువ్వే కార్యం చేస్తావో ఆ కార్యంలో నిన్ను సఫలీకృతులుగా చేస్తాడు. నిన్ను విజయం సాధించేటట్లు దేవాతి దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడు. నా ప్రియ తోటి సహోదరి సహోదరులారా, కొన్ని పరాజయాలు ఎదురవుతున్నప్పుడు మనం చేసేటువంటి కామన్ థింక్ ఏంటంటే, ఎలా ఆలోచిస్తున్నామంటే, ఏముందిలే, ఎప్పుడు ఈ పరాజయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి, ఈ ఓటమి ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉంటుంది. నేను పెట్టినటువంటి వ్యాపార స్థలంలో అడుగుపెట్టినా, నేను పెట్టినటువంటి ఈ వ్యాపారం అయినా, లేదంటే ఒక ఉద్యోగానికి అప్లై చేసిన ఎప్పుడు నన్ను ఈ కీడు వెంటాడుతుందని జీవితాల మీద విరక్తి పుట్టి విసుగు చెంది వేసారిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షాన నిలిచి ఉంటే నీ ముందు ఎటువంటి కార్యమునైనా నేను చేయగలిగినటువంటి గొప్ప దేవుడును నేను నీకున్నాను అని ఉదయకాల సమయంలో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, మనం గమనించవలసినటువంటి అంశం ఏంటయ్యా, విషయం ఏంటయ్యా అని అంటే, దేవుని విషయంలో మనం ఎప్పుడైతే దేవునికి లోబడి విధేయత చూపించి ఆయన మాటను వింటామో, అప్పుడు ఆయన మన కార్యములన్నిటిలో మనల్ని సఫలీకృతులుగా దేవుడు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తుల విషయాల్లో మనం చూసినప్పుడు వారు దేవుని కొరకు నిలబడ్డారు. అందుకనే వారి కార్యాలు మనకి ఈరోజు కంటికి మనం కనపడకపోవచ్చు, కానీ దేవుని వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నప్పుడు, అందుకని ఆయన అన్నాడు కదా, నా కార్యములు మీ కంటికి కనపడవును, మీ చెవికి వినపడవు, కానీ అవి ఊహకు మించిన కార్యాలు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు నీ పట్ల అంటే, నువ్వెప్పుడైతే దేవునిపై ఆనుకొని ఉంటావో ఖచ్చితంగా నీ పక్షాన దేవుడు కార్యాలు చేయటానికి పూనుకుంటాడు. నీ కుటుంబ పక్షాన కార్యాలు చేయటానికి పూనుకుంటాడు. నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకొని దేవుని కొరకు పవిత్రంగా బ్రతుకుతూ నీ కుటుంబాన్ని కట్టుకుంటూ ఉంటే
ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడే. కానీ మనం ఈరోజు చేయలేనటువంటి విషయం ఏంటంటే మనల్ని మనం పవిత్రపరచుకోలేకపోతున్నాం, పరిశుద్ధపరచుకోలేకపోతున్నాం. అందుకనే దేవుడు మన పక్షాన నిలిచి చేసేటువంటి అద్భుతాలను ఈ ఉదయకాల సమయంలో మనం చూడలేకపోవచ్చు, లేదంటే మన జీవితాల్లో మనం చూడలేకపోవచ్చు. ఎంతకాలం నేను వెయిట్ చేయాలి, ఎంతకాలం నేను వేచి చూడాలి, ఇక నా బ్రతుకంతా ఇంతేనని విసుగు చెందుతున్నావు. కానీ నీ జీవితాన్ని మార్చుకుని ఎప్పుడైనా ప్రభు వైపు చూసావా? ప్రభు వైపు చూడగలిగితే ఆయన అంటూ ఉన్నాడు, నీ పక్షాన నేను కార్యాలు చేస్తాను. అందుకే ఆయన అన్నాడు, యెహోవా నా పక్షాన నిలిచి నా కార్యములను సఫలము చేయము అన్నాడు. యెహోవా నీ కృప నిరంతరం ఉండడు. అంటే భక్తుడికి తెలుసు దేనివల్ల కార్యాలు జరుగుతాయంటే దేవుడు తన మహాకృపను మనకు చూపించటం వల్లనే కార్యాలు జరుగుతాయి. కాబట్టి నీ చేతి పనులన్నిటినీ విడిచిపెట్టకము అంటున్నాడు. అంటే దేవుడు తన చేతుల్లో నుంచి ప్రజలను విడిచిపెడితే మానవ జీవితాన్ని కాదంటే మానవుడు ఏం చేయలేడు సుమా. కాబట్టి ఉదయకాల సమయంలో మనం గ్రహించవలసింది ఏంటంటే దేవుని చేతుల్లో ఎదగాలి, దేవుని చేతుల్లో పెరగాలి, దేవుని చేతుల్లో ఒదిగిపోయి ఉండాలి. ఈరోజు ఒక విషయాన్ని ఆలోచన చేయి, నువ్వు ఎగరటం కాదు కానీ దేవుని చేతుల్లో ఎప్పుడైతే ఒదుగుతావో దేవుడు నీ కార్యములన్నింటిలో నేను లక్ష్యం పెడతాడు, నీ కార్యములన్నింటిలో ఆయన సఫలీకృతుడిగా చేస్తాడు. ఈరోజు దేవుడు లేకుండా ఏదో నీ స్వప్రయత్నాలతో నువ్వు ఏదో చేద్దాం అనుకోవచ్చు, కానీ అవి నీకు విజయం సాధించినట్లు ఒకవేళ కనిపించినా దేవుడు లేకపోతే నువ్వు చేసేటువంటి పనిలో నువ్వు జయాన్ని చూడలేవు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను మీకు. గిద్యోను, నువ్వు భయపడకు, నేను నీ పక్షాన ఉన్నాను అని గానుగు చాటును దాక్కున్నవాడిని వెళ్ళి తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? తన పక్షాన నిలిచి తను ఏ కార్యం చేయాలో ఆ కార్యాన్ని దేవుడు చేయబోని దేవుడు తన విషయంలో విజయాన్ని సాధించాడు. గిద్యోనే ఉన్నాడు, నేను బలహీన ఏం చేయలేను. కానీ దేవుడు ఏమన్నాడంటే, గిద్యోను నువ్వు బలవంతుడిగా అన్నాడు. అంటే ఒక వ్యక్తి సాధించలేనిది, ఒక వ్యక్తి చేయలేనటువంటిది దేవుడు ఆ వ్యక్తి చేత చేయించగలిగిన సమర్థుడు. నానా ఈరోజు నువ్వు భయపడి దిగులు చెంది విసిగిపోవలసిన అవసరం లేదు. నా ప్రియ తల్లి, చెల్లి, సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే ప్రభు పైన ఆధారపడి ఉంటావో ఆయన నీ పక్షాన్ని ఉంటాడు, నీ యుద్ధాన్ని ఆయన జరిగిస్తాడు, నీ కార్యములను సఫలీకృతులుగా చేస్తాడు. నువ్వు నిలబడవలసినటువంటి చాట దేవుడు నిన్ను నిలబెడతాడు. ఈ లోకం నీకు ఒకవేళ అవకాశాలు ఇవ్వకపోవచ్చు, అవకాశాలు రాకపోవచ్చు, కానీ నా దేవుడు నీ పక్షాన్ని ఉంటే అవకాశాలన్నీ నీవే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒకటే ఒక వాగ్దానాన్ని పట్టుకో, దేవుడు నా పక్షాన కార్యాలు చేయాలి, అద్భుతం చేయాలంటే దేవునికి నేను లోబడాలి. లోబడతావా? ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా నీ పక్షాన కార్యాలు చేస్తాడు. రా, ఈ వాగ్దానాన్ని విన్న నీవు ఎక్కడ విన్నావో అక్కడే మోకాళ్ళే చిన్న ప్రార్థన చేస్తాను నిండు మనసుతో నీ కోసం. ప్రియమైన తండ్రి, కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం విన్న నా ప్రియ సహోదరులందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నిండు మనసుతో చేతులెత్తి దీవిస్తున్నాను. వారందరినీ మీరు ఆశీర్వదించండి నాయన, నీకు స్తోత్రాలు. వారి కార్యములలో వారి పక్షమును నిలిచి సఫలీకృతులుగా చేయమని అడుగుతున్నాను అయ్యా, నీకు స్తోత్రాలు. దుష్టుడు వారిని అడ్డుకుంటూ ఉండగా వాడిని బంధించండి ప్రభా. బిడ్డలు నీకు విధేయులై వారి కార్యములన్నింటిలో జయము సాధించినట్లు నీ మహాకృపను తండ్రి వారిపై మీరు విస్తరింపచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ దినమంతటిలో మీ తోడుపాటు భద్రత నీ సన్నిధి మాతో ఉంచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను తన మహాకృపలో దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రార్థనా అవసరతుల కొరకు మమ్మల్ని సంప్రదించండి, మా పరిచర్యల కొరకు ప్రార్థించండి. మరో దినం ఇలా కలిసి ప్రభువును స్తుతిద్దాం. అప్పటి వరకు ప్రభు మిమ్మల్ని తన మహాకృపలో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.